దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతానికి తెరలేపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని గత 10 సంవత్సరాల పాలనలో స్పష్టంగా కనపడ్డదని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర మెదక్ ఐబీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం దేశంలో పూర్తి మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని మనవాద శక్తులు బహిరంగంగానే ప్రకటించారని, పూర్తి మెజారిటీ వచ్చి రాజ్యాంగాన్ని మారిస్తే ఉన్న ప్రజలందరికీ తీరని నష్టం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంజీవ్, జిల్లా ఇన్ఛార్జి రాములు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, పెంటయ్య, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. తారీఖు నుంచి మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటిదాకా 22 జిల్లాలు పర్యటించి ఇప్పుడే రామాయణపేట మెదక్ టౌన్కు రావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగాన్ని ఏదైతే బీజేపీ మనువాదులు ఏమంటారు, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనవాదం తీసుకొస్తామంటారు. 400 సీట్లు గెలిస్తే ఈ భారతీయ జనతా పార్టీ మనవాదం తీసుకొస్తామంటారు. అది దృష్టిలో పెట్టుకొని మేము భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తున్నాము. మనవాదంలో ఖబర్దార్, మీరు 400 సీట్లు గెలిచేది లేదు, మేము మనవాదాన్ని రానియము. ఓటు రూపకంగా మేము మీకు బుద్ధి చెప్తామని ఈరోజు మెదక్ జిల్లాలో ప్రవేశించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాజ్యాంగ రక్షణ యాత్ర జరుగుతుందో యాత్రలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా రామాయణపేట, మెదక్, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తిరగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా సంఘీభావం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన్వాద పార్టీ అయిన బీజేపీ పార్టీ సీట్లు ఇవ్వకముందే ఏదో వచ్చినట్టుగా భావించి రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామనే విధంగా మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి పార్టీలకు ఇటువంటి రాజ్యాంగ రక్షణ ద్వారా ఓటు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఓటు ఏదైతే విలువ ఉందో ఆ ఓటును తెలియజెప్పడానికే జాతీయ మాలమనాడు ఈ రాజ్యాంగ రక్షణ యాత్ర చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎస్సీల, బీసీల, ఎస్టీల కాదు, ఈ దేశ పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం రక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని చెప్పి మతం పేరుతో పరిపాలన సిస్టాన్ని పనిచేసి రాజ్యాంగం పేరుతో జరిగే పరిపాలన కోసం మనం తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్ర రేపు సంగారెడ్డి, ఇప్పుడు సాయంత్రం నరసాపురం, సంగారెడ్డి, వికారాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ పోయి ఎల్లుండి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బోడుప్పల్లో బొమ్మకు బాలయ్య గార్డెన్లో పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ కోదండ గారు, అలగోపాల్ గారు, అదేవిధంగా రాజేశ్వర గారు, ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, మేధావులందరూ కూడా హాజరవుతున్నారు. డాక్టర్ అద్దకి దగ్గర మా జాతీయ అధ్యక్షుడితో పాటు. కాబట్టి విద్యులైన మేధావులు, ప్రజలు, ప్రజాస్వామికులు అందరూ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.